నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామ అవతారం దశ అవతారాలలో భాగంగా శ్రీరామ అవతారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా రామ మంత్రం జపిద్దాం. నాతో పాటుగా మీరు కూడా జపించండి, చాలా మంచిది కాబట్టి మీరు కూడా జపించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, భారతీయ పురాణ గాథలు వినిపించిన మంచి పుణ్యం వస్తుంది, పాపాలన్నీ తొలగిపోతాయి అని మన పూర్వీకులు చెప్పారు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం కల్పించిన వారు అవుతారు. అందులో మీకు మంచి పుణ్యం లభిస్తుంది. ఫ్రెండ్స్, రావణాసురుడు పులస్త్య బ్రహ్మ మనవడు. ఇతను 10 తలకాయలు 20 చేతులతో జన్మించాడు. అందుకే ఇతనికి దశకంఠుడని దశగ్రీవుడన్నా కూడా రావణాసురుడే. శివభక్తుడు, గొప్ప పండితుడు కూడా. అయితే శివుని చేత వరాలు పొంది అహంకారంతో దేవతలందరినీ కూడా అన్ని విధాలుగా ఇబ్బందులు పాలు చేయడం మొదలుపెట్టాడు. అది భరించలేనటువంటి దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ రావణాసురుడు మరణిస్తే తప్ప మేము ప్రశాంతంగా మా కార్యక్రమాలను మేము చేసుకోలేము. ఇతని వల్ల పూజలు, యజ్ఞ యాగాదులు, వ్రతాలు, నోములు ఏది కూడా మేము చేసుకోలేకపోతున్నాం. అన్ని కార్యక్రమాలని ధ్వంసం చేస్తున్నాడు, భగ్నం చేస్తున్నాడు, అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర వీరు తమ బాధలన్నీ చెప్పుకుంటారు. అప్పుడు మహావిష్ణువు వాళ్ళకి ఒక మాట చెప్తాడు. దేవతలారా, మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు. నేను తర్వాత జన్మ శ్రీరామ అవతారం తీసుకోబోతున్నాను. ఆ అవతారంలో రావణ సంహారం జరుగుతుంది. ఆ రావణాసురుణ్ణి సంహరిస్తాను. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఓపిక పట్టండి, మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట ప్రకారం దేవతలందరూ తమ తమ నివాసాలకు బయలుదేరి వెళ్తారు. పూర్వం కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఇతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య కుమారుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు సుమిత్ర కుమారులు, కైకేయి కుమారుడు భరతుడు. వీరు పెరిగి పెద్దవారు అవుతారు. అయితే జనక మహారాజు తమ కుమార్తెకు, సీతమ్మ తల్లికి యుక్త వయసు వచ్చిన కారణంగా ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించుకుంటాడు. అందుకు స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి ఎందరో వీరాతి వీరులు అయినటువంటి రాజులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. జనక మహారాజు వారికి ఒక షరతు పెడతాడు. ఎవరైతే ఈ శివధనుస్సును ఎక్కు పెడతారో వారికి మాత్రమే, ఈ శివధనుస్సును ఎత్తి ఎక్కు పెడతారో వారికి మాత్రమే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పేసి అక్కడ షరతు పెడతారు. వచ్చినటువంటి వీరాది వీరులైనటువంటి వారు ఎవ్వరు కూడా ఆ శివధనుస్సుని ఎత్తలేకపోతారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ శివధనుస్సుని అవలేలగా పైకెత్తి బాణాన్ని ఎక్కుపెడతాడు. అప్పుడు సీతమ్మ తల్లినిచ్చి ఘనంగా వివాహం జరిపిస్తారు. వివాహానంతరం వాళ్ళు అయోధ్యకు చేరుకుంటారు. అయితే దశరథ మహారాజు ఒకగానొక సమయంలో తన చిన్న భార్య అయినటువంటి కైకేయికి వరాలు ఇస్తానని చెప్తాడు. ఆ కైకేయి ఇప్పుడు కోరుకుంటుంది వరాలు. ఏమని? రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలని, తన కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరుకుంటుంది. తనిచ్చిన కోరికలను కాదనలేక తన ముద్దుల కుమారుడు గారాల పట్టి, రాముడంటే ఎంతో ఇష్టం దశరథ మహారాజుకి, స్వామిని అడవులకు పంపలేక అనేక రకాలైనటువంటి మనోవేదనకి గురి అవుతాడు. మానసికంగా చాలా కృంగిపోతాడనమాట.
అయినప్పటికీ ఇది తెలుసుకున్నటువంటి శ్రీరాముడు తండ్రి వాక్కు పరిపాలకుడై తండ్రి మాటని గౌరవించి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి బయలుదేరి వెళతాడు. వారితో పాటు లక్ష్మణస్వామి కూడా వెళతాడు. అడవిలో ఒక ప్రాంతంలో పర్ణశాల ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటూ ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత మారీచుడు అనే రాక్షసుడు బంగారు లేడి రూపంలో వచ్చి సీతమ్మ తల్లి కంటపడతాడు. సీతమ్మ తల్లి ఆ బంగారు లేడి ఎంతో అందంగా ఉందని, ఆ లేడి తనకు కావాలని శ్రీరాముని అడుగుతుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ లేడిని తీసుకురావడానికి దాని వెనకిటి వెళ్తాడు. అది ఎంతకీ దొరకదు. అప్పుడు తన బాణాన్ని ఛేదించి బాణంతో ఆ లేడిని కొడతాడు. కొట్టినప్పుడు అది బిగ్గరగా హా లక్ష్మణ, హా సీత అంటూ అది అరుస్తుంది. అప్పుడు సీతమ్మ తల్లి రాముడికి ఏదో జరిగిందని, ఏదో ఆపదలో చిక్కుకున్నాడని లక్ష్మణుడికి చెప్తుంది. అప్పుడు లక్ష్మణుడు, లేదమ్మా తల్లి, అన్నగారికి అలాంటి ఏమి జరగదు, ఇదేదో ఒక మాయ, దీన్ని నమ్మొద్దు, అన్న క్షేమంగా ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా సీతమ్మ తల్లి ఒప్పుకోకపోవడంతో లక్ష్మణస్వామి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఆడొక రేఖ గీస్తాడు. దాన్నే లక్ష్మణ రేఖ అంటారు. తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటి మీరు బయటికి రావద్దని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇదే అదనుగా భావించినటువంటి రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకా నగరానికి తీసుకెళ్తాడు. సరే, తర్వాత రాముడు లక్ష్మణుడు వచ్చి చూస్తాడు. ఎక్కడా కూడా అమ్మవారి జాడ కనిపించదు, సీతమ్మ తల్లి కనిపించదు. సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళుతారు. ఆ వెతికే సమయంలోనే కిష్కింధకు దగ్గరలో ఆంజనేయ స్వామి వీరికి పరిచయం కావటం, ఆంజనేయ స్వామి ద్వారా ఋషి యొక్క పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు ఆ పర్వతం మీద ఉంటాడు. ఋషి యొక్క పర్వతం, అక్కడ నివాసం ఉంటున్నటువంటి సుగ్రీవుడు పరిచయం కావటం, వానర సైన్యంతో కలిసి సీతమ్మ తల్లిని ఎతికే ప్రయత్నంలో ఉంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి గుర్తిస్తాడు, లంకానగరంలో సీతమ్మ తల్లి ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి అమ్మవారిని చూసి సీతమ్మ తల్లిని చూసేసి ఆ వివరాలన్నీ వచ్చి శ్రీరామచంద్రమూర్తికి చెప్తాడు. అప్పుడు వానర సైన్యంతో కలిసి సముద్రం మీద ఒక వారధిని నిర్మిస్తారు. ఆ లంకా నగరానికి వెళ్ళేదానికి ఒక వారధిని నిర్మిస్తారు. ఆ వారధి పేరే రామసేతు. ఈరోజు కూడా రామసేతుగా పిలువబడుతున్నట్టు వారధి రామసేతు. ఇప్పుడు కూడా చాలామంది యాత్రికులు అక్కడికి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. ఆ రామసేతు వారధి ద్వారా లంకానగర ప్రవేశం చేసి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని కూడా తుత్తునీయులుగా ఓడించేస్తారు. అయితే ప్రత్యక్షంగా రావణాసురుడితోటి యుద్ధంకి తలపడతాడు. ఆ యుద్ధంలో రావణాసురుడు తలలు ఛేదించను మళ్ళా తుక్కోను, ఛేదించను మళ్ళా తుక్కోను, ఛేదించను మళ్ళా తుక్కోను. శ్రీరామచంద్రమూర్తికి విసుగు పుడుతుందన్నమాట. ఏ విధంగా సంహరించాలని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు పక్క నుండి శ్రీరాముడికి చెప్తాడు, తన హృదయ భాగంలో బాణం వేయండి, ఇక్కడ కొట్టండి బాణంతో, రావణాసురుడు పడిపోతాడని చెప్తాడు. విభీషణుడు మాట ప్రకారం ఇక్కడ బాణం సంధించటంతో రావణాసురుడు నేల కొరిగి చనిపోతాడు. అంతటితోటి రావణ సంహారం జరుగుతుంది. ఇది శ్రీరామ అవతారానికి గలగా ముఖ్య కారణం. విష్ణుమూర్తి శ్రీరామ అవతారం ధరించడానికి గల ముఖ్య కారణం రావణ వధ. ఫ్రెండ్స్, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. జై శ్రీరామ్.